శుభోదయం అందరికీ. ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటారు. పెరుగుతున్న జనాభా వల్ల నీరు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు వంటి ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న కుటుంబం కథను చూద్దాం. ఇందులో నా పాత్ర వ్యాఖ్యాత. ఇందులో నా పాత్ర నాన్న. ఇందులో నా పాత్ర అమ్మ. ఇందులో నా పాత్ర కుమారుడు. ఇందులో నా పాత్ర కుమార్తె. ఇందులో నా పాత్ర డాక్టర్. ఇందులో నా పాత్ర టీచర్. ఇందులో మా పాత్ర విద్యార్థులు. ఇంట్లో భాగ్య భాగ్య ఇంటి ఖర్చులు రోజు రోజుకి భాగ్య భాగ్య ఇంటి ఖర్చులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పిల్లల చదువు, ఆరోగ్యం ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. పిల్లలకు మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే సరైన ప్రణాళిక అవసరం. నాకు కొత్త పుస్తకాలు కావాలి. అమ్మ, నాకు కొత్త యూనిఫామ్ కావాలి. తప్పకుండా కొనిస్తా, కానీ మనం ఆలోచిస్తూ ఆదా చేస్తూ ఖర్చులు చేయాలి. నాన్న, స్కూల్కి వెళ్ళండి. సరే అమ్మా. పాఠశాలలో శుభోదయం పిల్లలు, కూర్చోండి. బాగున్నారా పిల్లలు? నేను బాగానే ఉన్నా. తిన్నారా? తిన్నాను. పిల్లలు, మీకు ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. చాలా బాగా చెప్పావు. జనాభా పెరిగితే నీరు, ఆహారం, విద్య, ఉద్యోగాలు వంటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ప్రతి కుటుంబం బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాలి కదా మేడం? అవును. చదువు, ఆరోగ్యం, కుటుంబం సంక్షేమం ఇవి మంచి సమాజానికి పునాది. వెళ్ళండి పిల్లలు, వెళ్ళండి. మేడం, అక్కడ జస్సు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. తీసుకోండి మేడం. ఏమైంది జస్సు? మేడం, కళ్ళు తిరుగుతున్నాయి. మీ పేరెంట్స్కి కాల్ చేస్తాం. హలో, చెప్పండి మేడం. సరే మేడం. ఏమండి? చెప్పు. జస్ట్ కళ్ళు తిరిగి పడ్డాడట, తీసుకెళ్దాం పదండి. అలా కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరే మేడం. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి, నేను సిరిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వస్తాను. డాక్టర్ గారు చెప్పండి. చెప్తారా?
కాస్త కళ్ళు తిరిగినట్టయితే అలా అవుతుంది. అవునా డాక్టర్ కాదు, ఏమైందేమో అని భయపడేశాను. అలా ఏం లేదండి. డాక్టర్ గారు మందులు ఏమి లేవా? ఆరోగ్యవంతమైన కుటుంబమే ప్రతి బిడ్డకు మంచి విద్య, మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే అందరూ కృషి చేయాలి. అవును డాక్టర్ గారు, సరైన ప్రణాళికతో కుటుంబం ముందుకు తీసుకెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా. అదే నిజమైన అభివృద్ధి. సరే డాక్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. ఓకే, ఒక ఫోటో. దేశాభివృద్ధి అంటే జనాభా పెరగడంలో కాదు, ప్రజల జీవన నాణ్యత పెరగడంలో ఉంది. ప్రతి కుటుంబం బాధ్యతగా ఆలోచిస్తే ఆ దేశానికి దేశాభివృద్ధి చెందినట్టే.